అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో తెలుగు వాళ్లలో భయం మొదలైంది. ముఖ్యంగా అక్కడ రెస్టారెంట్లలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న తెలుగు యువత పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అమెరికాలోని భారత రెస్టారెంట్ల తలుపులు తడితే చాలు లోపల పనిచేస్తున్న వారు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఇమ్మిగ్రేషన్ అధికారులు వచ్చి తనిఖీ చేస్తారో, తాము ఏ క్షణంలో పట్టుబడతామోనని భయాందోళనలో క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా భయపడుతూ పనిచేస్తున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత కూడా వేల సంఖ్యలో ఉన్నారు. అమెరికాలో సుమారు 9,000 భారత రెస్టారెంట్లు ఉన్నట్లు అంచనా. గత దశాబ్ద కాలంగా దేశంలో పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వాళ్లు అక్కడ రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. తెలుగు వాళ్లు అధికంగా ఉన్న టెక్సాస్ రాష్ట్రంలో తొలుత ఈ వ్యాపారం ప్రారంభమై ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. తెలుగువారు బృందాలుగా ఏర్పడి ఈ రంగంలో పుంజుకుంటున్నారు. తెలుగువారు స్థాపించిన రెస్టారెంట్లలో తెలుగు యువత ఎక్కువగా ఉపాధి పొందుతోంది. అమెరికాలో చదవడానికి వచ్చే భారతీయ విద్యార్థులను ఈ రెస్టారెంట్లలో నియమించుకుంటున్నారు. అయితే వీరిలో ఎక్కువగా సరిహద్దులు దాటి మెక్సికో నుంచి అక్రమంగా వచ్చిన వారే ఉన్నారు. వాస్తవానికి ఇలా నియమించడం చట్టవిరుద్ధం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు రెస్టారెంట్లు, ఇతర పని ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో అనేక మంది భారతీయ రెస్టారెంట్లు నిర్వాహకులు పార్ట్ టైం పనులు కల్పించేందుకు స్వస్తి పలుకుతున్నారు. దీంతో ఆయా పనులపైనే ఆధారపడిన విద్యార్థుల పరిస్థితి ఎటూ కాని స్థితిలో పడింది. ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో అక్రమ వలసదారులు దొరికితే అది వారితో పాటు తమకు కూడా ఇబ్బందేనని రెస్టారెంట్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారాయి. మరోవైపు తక్కువ వేతనానికి లభించే పనివారు వెళ్లిపోతే రెస్టారెంట్లపై ఆర్థిక భారం పెరుగుతుందని యజమానులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఎలా చూసినా ఇప్పుడు అమెరికాలో రెస్టారెంట్లు పెట్టుకున్న వాళ్ళు, ఆ రెస్టారెంట్స్ లో పనిచేసే వాళ్ళు ఇద్దరూ ట్రంప్ నిర్ణయాలతో క్షణమొక యుగంగా గడుపుతున్నారు.